మన దేశంలో క్యాష్ వాడకం చాలా కామన్ కదా. కానీ ఒక్కోసారి ఈ క్యాష్ వాడకమే మనల్ని పెద్ద చిక్కుల్లో పడేయొచ్చు. చాలామందికి తెలియని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. వాటిని గనక పట్టించుకోలేదంటే పెద్ద మొత్తంలో ఫైన్లు కట్టాల్సొస్తుంది. సో ఈ రోజు మనం ఆ రూల్స్ ఏంటో, వాటి సంగతేంటో వివరంగా చూద్దాం. 100% పెనాల్టీనా? అది ఒకే ఒక్క క్యాష్ పేమెంట్కి? నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది అక్షరాల నిజం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది చట్టం. ఒక్క చిన్న పొరపాటు మీరు తీసుకున్న డబ్బు మొత్తాన్ని జరిమానాగా కట్టే పరిస్థితి తీసుకురాగలదు. ఇంతకీ అదెలా సాధ్యం? చూద్దాం రండి. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఆ 2 లక్షల రూపాయల రూలేంటి, దాని తర్వాత లోన్స్ ఇంకా బ్యాంక్ డిపాజిట్ల సంగతేంటి, అలాగే పెద్ద పెద్ద కొనుగోళ్లు అంటే ఇల్లు, బంగారం లాంటివి కొనేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్ చేసేటప్పుడు, ఇంకా గిఫ్ట్లు, ట్రావెల్, క్రిప్టో లాంటి వాటిలో రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. లాస్ట్లో వీటన్నిటినుంచి సేఫ్గా ఉండటానికి ఒక సింపుల్ చెక్లిస్ట్ కూడా ఉంది. ఓకే, ఇక అసలు విషయంలోకి వద్దాం. అన్ని రూల్స్లోకి ఇదే అత్యంత ముఖ్యమైంది. ఈ ఒక్క రూల్ గనక మనకు కరెక్ట్గా అర్థమైతే చాలు, చాలా వరకు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. 2 లక్షల రూపాయలు. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇండియాలో చాలా వరకు క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన రూల్స్ అన్నీ ఈ నంబర్ చుట్టూనే తిరుగుతాయి. ఇదే మన బేస్ పాయింట్ అన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 269 ST ఇదే అసలు కథ. ఇది ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒకే రోజులో లేదా ఒకే ట్రాన్సాక్షన్ కోసం 2 లక్షలు గాని అంతకన్నా ఎక్కువ క్యాష్ గాని తీసుకుంటే అది చట్టప్రకారం నేరం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఫైన్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు కాదు, తీసుకున్న వాళ్ళకు పడుతుంది. అది ఎంత? మీరు ఎంతైతే క్యాష్ తీసుకున్నారో అంత మొత్తం, అంటే 100% పెనాల్టీ అన్నమాట. ఒక చిన్న ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక షాప్ అతను 2.5 లక్షల ఫ్రిడ్జ్ అమ్మాడు. మొత్తం డబ్బులు క్యాష్ రూపంలో తీసుకున్నాడు. ఫలితం, అతనికి 2.5 లక్షల పెనాల్టీ పడింది. అదే ఇంకో కేసులో అదే షాప్ అతను అదే ఫ్రిడ్జ్ని అమ్మాడు, కానీ పేమెంట్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా యూపీఐ ద్వారా తీసుకున్నాడు. ఇక్కడ పెనాల్టీ 0. చూసారా, ఒకే వస్తువు, ఒకే అమ్మకం, కానీ పేమెంట్ చేసిన విధానంలో చిన్న తేడా ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో. అందుకే పెద్ద అమౌంట్స్కెప్పుడు బ్యాంక్ రూట్లో వెళ్లడమే సేఫ్. ఇది చాలామందికే వచ్చే డౌట్. ఏముంది, 2.5 లక్షల బిల్లుని ఈరోజు 1,50,000, రేపు 1,00,000 ఇచ్చేస్తే సరిపోతుంది కదా, లిమిట్ దాటనట్టే కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు పేమెంట్ని ఎందుకు విడగొట్టారో చూస్తుంది. కేవలం చట్టాన్ని తప్పించుకోవడానికే ఇలా చేశారని వాళ్ళకనిపిస్తే మాత్రం దీన్ని కూడా ఒకే ట్రాన్సాక్షన్గానే చూసి పెనల్టీ వేసే అవకాశముంది. సో ఈ ఐడియా అంత మంచిది కాదు. 2 లక్షల లిమిట్ చూశాం కదా. ఇప్పుడు మనం ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్న ఏరియాలోకి వెళ్తున్నాం. అవే లోన్స్ ఇంకా బ్యాంక్ డిపాజిట్లు. ఇక్కడ లిమిట్ చాలా తక్కువ, ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూశారా, 20,000 రూపాయలు, కేవలం 20,000 లోన్స్ విషయంలో క్యాష్ లిమిట్ అమాంతం 2 లక్షల నుంచి 20,000కు పడిపోతుంది. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 269 SS ఇంకా 269 T ప్రకారం వర్తిస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మీరు అప్పు ఇస్తున్నా, తీసుకుంటున్నా, లేదా తీసుకున్న అప్పు తిరిగి చెల్లిస్తున్నా సరే, ఆ అమౌంట్ గనక 20,000 దాటితే క్యాష్ వాడకూడదు, అంతే. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రూల్ కేవలం బ్యాంకులకు మాత్రమే కాదు, మనలో మనం అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఇచ్చిపుచ్చుకునే అప్పులు కూడా వర్తిస్తుంది. ఇది డైరెక్ట్గా పెనాల్టీ వేసే రూల్ కాకపోవచ్చు, కానీ చాలా ఇంపార్టెంట్. విషయమేంటంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీ సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షలకి మించి లేదా కరెంట్ అకౌంట్లో 50 లక్షలకి మించి క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి, బ్యాంకులు ఆటోమేటిక్గా ఈ విషయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేస్తాయి. అప్పుడు మీ ట్రాన్సాక్షన్స్ మీద వాళ్ల దృష్టి పడే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మన జీవితంలో చేసే పెద్ద పెద్ద కొనుగోళ్ల విషయానికొద్దాం. అంటే ప్రాపర్టీ కొనడం, బంగారం కొనడం లాంటివి. ఈ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్లో క్యాష్ రూల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, ఇక్కడ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. గుర్తుంచుకోవలసిన 3 సింపుల్ పాయింట్స్. 1. ప్రాపర్టీ కొనేటప్పుడు 20,000 రూపాయల కంటే ఎక్కువ అడ్వాన్స్ లేదా టోకెన్ మనీ క్యాష్ రూపంలో ఇవ్వడం చాలా రిస్క్. ఎప్పుడూ బ్యాంక్ ఛానల్స్ వాడండి. 2. బంగారం లేదా నగలు కొనేటప్పుడు బిల్లు 2 లక్షలు దాటితే జ్యువెలరీ షాప్ అతను తప్పనిసరిగా మీ పాన్ కార్డ్ అడగాలి. ఇక 3. అన్నింటికన్నా ముఖ్యమైన రూల్, అమ్మేవాళ్లు ఎవరైనా సరే 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం మనం చేసే ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, వీటికి కూడా కొన్ని క్యాష్ లిమిట్స్ ఉన్నాయి. మనీ లాండరింగ్ లాంటివి ఆపడానికి, సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెంచడానికే ఈ రూల్స్ పెట్టారు. మీరు ఎప్పుడైనా పెద్ద అమౌంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాష్లో కట్టడానికి ట్రై చేశారా? చాలా కంపెనీలు ఒప్పుకో, ఎందుకంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI క్యాష్ ప్రీమియంలను ఎంకరేజ్ చేయదు. అందుకే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్లకై వాళ్లే ఒక లిమిట్ పెట్టుకుంటాయి. సాధారణంగా అది 50,000 రూపాయల వరకు ఉంటుంది. అందుకే చెక్ లేదా ఆన్లైన్ పేమెంట్ బెటర్. ఇక మ్యూచువల్ ఫండ్స్ సంగతి చూస్తే ఇక్కడ క్యాష్కి అస్సలు ఛాన్సే లేదు. సెబీ రూల్స్ ప్రకారం మీ పెట్టుబడులన్నీ కూడా మీ KYC వెరిఫై అయిన బ్యాంక్ అకౌంట్ నుంచే జరగాలి. ఈ మొత్తం సిస్టమ్ డిజైన్ చేసిందే బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా పనిచేయడానికి. రైట్, ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొన్ని కేటగిరీస్ని క్విక్గా చూసేద్దాం. గిఫ్ట్స్, ట్రావెల్, ఇంకా లేటెస్ట్గా వచ్చిన క్రిప్టో. వీటిలో కూడా కొన్ని క్యాష్ రూల్స్ ఉన్నాయి.
గిఫ్టుల విషయంలో కూడా ఆ 2 లక్షల రూల్ వర్తిస్తుంది. అంటే మీ దగ్గరి బంధువులైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఒకేసారి 2 లక్షలకు మించి క్యాష్ గిఫ్ట్గా తీసుకోకూడదు. ఇక పెద్ద పెద్ద టూల్ ప్యాకేజీలకి క్యాష్ పే చేస్తే ఆ విషయం కూడా టూర్ ఆపరేటర్స్ రిపోర్ట్ చేస్తారు. ఇక క్రిప్టో కరెన్సీల విషయానికొస్తే పీర్ టు పీర్ క్యాష్ డీల్స్ చాలా రిస్కీ. ఎప్పుడు రిజిస్టర్డ్ ఎక్స్చేంజ్లు, బ్యాంక్ అకౌంట్స్ ద్వారానే కొనండి. సరే, ఇప్పటిదాకా మనం చాలా రూల్స్, సెక్షన్స్, లిమిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే కదా, అందుకే వాటన్నిటినీ సింపుల్గా ఫాలో అవ్వడానికి ఇక్కడొక ఈజీ చెక్లిస్ట్ ఉంది. ఈ 5 పాయింట్స్ మీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ని సేఫ్గా ఉంచుతాయి. 1. 20,000 దాటిన ఏ ట్రాన్సాక్షన్కైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్, యూపీఐ లేదా చెక్ వాడండి. 2. 2 లక్షలు దాటిన ఏ కొనుగోలుకైనా మీ పాన్ కార్డ్ ఇవ్వటానికి మీరే ముందుండండి. 3. ప్రతిదానికి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. ఇన్వాయిస్లు, అగ్రిమెంట్లు, బ్యాంక్ ప్రూఫ్స్ అన్నీ జాగ్రత్తగా దాచుకోండి. 4. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అప్పులు, గిఫ్టులు ఇచ్చినా బ్యాంక్ ద్వారానే చేయండి, అప్పుడే ఒక క్లియర్ రికార్డు ఉంటుంది. ఇక 5వది చాలా ముఖ్యమైనది. ఎవరైనా పెద్ద పేమెంట్కి క్యాష్ ఇస్తే డిస్కౌంట్ ఇస్తా అని ఆఫర్ చేస్తే కొంచెం జాగ్రత్త పడండి. అది ఒక రెడ్ ఫ్లాగ్ అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు మనకు రూల్స్ అన్నీ క్లియర్గా తెలిసాయి కదా. మరి ఈ విషయాలు తెలిసాక ఇప్పటినుంచి మీరు చేసే క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఏ విషయాల్లో మార్పులు చేసుకుంటారు ఆలోచించండి. ఇక్కడ పాయింట్, క్యాష్ వాడకాన్ని చూసి భయపడటం కాదు, దాన్ని ఎలా తెలివిగా, రూల్స్కి లోబడి సేఫ్గా వాడాలో తెలుసుకోవడమే. ఎందుకంటే మన ఆర్థిక భద్రత మన చేతుల్లోనే ఉంటుంది.